పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఏరియాలో అయితే వెదర్ చాలా చల్లగా అయింది అండ్ వర్షం కూడా పడుతుంది. మీ ఏరియాలో కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలా చల్లని వెదర్లో వేడి వేడి మొక్కజొన్న గారెలు వేసుకొని తినేద్దాము. సో వీటి ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మొక్కజొన్నను నీట్గా ఇలా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 6 మొక్కజొన్నలు తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని డివైడ్ చేసుకుంటూ మొక్కజొన్న గింజలన్నీ ఇందులో వేసుకోవాలి. 3 మొక్కజొన్నలకి 6 పచ్చిమిరపకాయల వరకు పడతాయి. సో దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ జార్లో అయితే వేసుకోండి. సో ఇక్కడ నేను మొక్కజొన్నను వేసేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఆ తర్వాత ఇక్కడ 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. చాలా డ్రైగా ఉంది, అసలు మిక్సీ తిరగట్లేదు అంటే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. లేత మొక్కజొన్నలకైతే అసలు వాటరే అవసరం లేదు. అలాంటప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమం ఉంటుంది కదా, అవి వడలో మనం ఒక బట్ట మీద వత్తుకుంటేనే వస్తాయి. అప్పుడు వాటర్ బట్ట అంతా పీల్ చేసుకుంటుంది. అలాగా వేసుకోవాలి. నార్మల్గా చేతి మీద వేసుకుంటే అలా లేత మొక్కజొన్నలకి రావు. సో ఇలా వాటర్ వేయకుండా మిక్సీ అంతా పట్టేసేయాలి. నాకు ఇంకా నెక్స్ట్ వాయికి కూడా ఇలా డివైడ్ చేసుకున్నాను కదా ముందు, సేమ్ ప్రొసీజర్లో అంతా వేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా గారెల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీద బాగా నీట్గా కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెట్టేశారంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అంతా కుక్ అవ్వకుండానే ఉంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గారెలు వేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి అతుక్కుంటూ ఉంటాయి. అలా అతుక్కోకుండా ఫస్ట్ తిప్పేయకండి, కొద్దిగా కాలిన తర్వాత సపరేట్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా అంతా బాగా కాలేంత వరకు 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. మొక్కజొన్నలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లేత మొక్కజొన్నలు తీసుకున్నారంటే అవి విరిగిపోతూ ఉంటాయి వడలు వేసేటప్పుడు, అండ్ ఆయిల్లో వేయగానే చిత్తుతూ ఉంటుంది ఆయిల్ అంతా. సో అలా కాకుండా అటు ఎక్కువగా ముదిరినవి కాకుండా అలా లేతగా ఉన్నవి కాకుండా మీడియంగా ఉన్న మొక్కజొన్నలు సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా గారెలు అయితే వస్తాయి. సో నేను ఇక్కడ ఇంకొక వాయి అయితే వేసేసాను. ఇలా నీట్గా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. సో నా గారెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు నచ్చిన సైజులో అయితే గారెలు వేసుకొని నేను కొద్దిగా చిన్నగానే వేసాను. సో ఇలా నీట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను షుడ్గా పర్ఫెక్ట్ గారెలు కావాలంటే మొక్కజొన్న సెలెక్షనే చాలా మెయిన్ థింగ్ అనమాట. సో నేనైతే ఇక్కడ బాగా వేసేసాను. ఇలా లాస్ట్కి ఇలా వచ్చాయన్నమాట నా గారెలు. ఇవి కెచప్తో కానివ్వండి, లేకపోతే నాన్ వెజ్ గ్రేవీస్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అలాగా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.